హాయ్ అండి. నేను ఈరోజు ముందు వీడియోలో అయితే కటింగ్ చూపించాను ఈ బ్లౌజ్. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. షార్ట్ వీడియోలో కూడా ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ చూపించాను. ఇంకా లాంగ్ వీడియోలో అయితే చూపించాను. రెండు కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్ అండి. మెయిన్ ఇక్కడే చాలా ప్రాబ్లం. అయితే నెక్ డీప్ని పెంచడం అయితే మన వల్ల కాదు. ఆల్రెడీ ఇది డిజైన్ చేసి ఇచ్చారు. తగ్గించడం అంటారా, పైన కట్ చేస్తే పైన టాప్లో కట్ చేస్తే మీకు నెక్ డీప్ అనేది తగ్గుతుంది. వెడల్పు అంటారా, పెంచవచ్చు తగ్గించవచ్చు. మీకు ఇలాగా చూడండి, తగ్గించాలంటే మీరు డిజైన్ దగ్గర నుంచి నెక్ని పెట్టుకుని ఎంత ఎక్కువ వచ్చినా అంత కుట్టి వేసేసారనుకోండి తగ్గిపోతుంది అనమాట. అదే పెంచాలి, వెడల్పు పెంచాలంటే మధ్యలోంచి కట్ చేయాలి. ఆ ఫోల్డింగ్ చూసారా, నెక్ ఫోల్డింగ్ అక్కడి నుంచి మధ్యలో కట్ చేస్తే బ్రాడ్ అవుతుంది అనమాట. ఆ రెండు చేయొచ్చండి, కానీ నెక్ డీప్ పెంచడం అనేది కుదరదు. ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అవన్నీ సెట్ చేసుకుని ఒక పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసుకుని ఫస్ట్ మీరు దూరంగా కుట్టు వేసుకున్నా పర్లేదు, మొత్తం మీద ఫైనల్గా రౌండ్గా రావాలన్నమాట. కుట్టు అనేది రౌండ్గా రావాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రౌండ్గా వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా నేను చేతితోటి అద్దుకుంటున్నాను అనమాట. డిజైన్ అనేది ఎక్కడుంది ఏంటనేది చేతితో అద్దుకుంటూ వస్తున్నాను. ఇలాగా ఇప్పుడు నాకు కరెక్ట్గా వర్క్ పక్కనే పడేటట్టు కుట్టు ఉల్టా తిప్పుకొని వేసుకుంటున్నాను. ఎందుకో తెలుసా, నాకు సీదా అయితే కనిపించలేదు వర్క్ అనేది. అందుకని నేను కొంచెం వెడల్పు ఉన్నా పర్లేదు, ఖర్చులు ఉన్నా పర్లేదు అని చెప్పేసి జస్ట్ నెక్ అనేది జరగకుండా ఉంటాను కుట్టు వేసుకున్నాను. ఇప్పుడు నెక్ పక్క నుంచి వేసుకుంటున్నాను అనమాట. చూడండి అలాగా. ఇప్పుడు ఖర్చు ఉంచుకుని కట్ చేయండి, లేదంటే మళ్ళీ నెక్ దగ్గర పీల్చుకుపోతుంది. ఇలా మొత్తం కూడా పీలుకుపోతుంది అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకోండి. మధ్యలో కట్ చేసిన పీస్ని వేస్ట్ చేయకండి, ఎందుకంటే మనకు అది ఉక్స్ పట్టి అయినా లేదంటే కాజా పట్టి అయినా వాడుకోవచ్చు. ఇలా మీరు ఈ క్లాత్ని పక్కన పెట్టుకుంటే మనకి షే బెల్ట్కి లేదంటే ఉక్స్ పట్టికి కాజా పట్టికి దేనికైనా వాడుకోవచ్చు అనమాట. దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. మధ్యలో స్టిచ్ విప్పేసుకుని ఇప్పుడు ఇలా ఉల్టా తిప్పేసుకుని మొత్తం కూడా చక్కగా ఈ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు అనేది లైనింగ్ వైపుకి పెట్టుకుని లోపల ఉన్న ఖర్చు ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. సాగదీయకండి, ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చక్కగా వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేయండి. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా కుట్టు వేసుకుంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటికి రాదనమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం కూడా అంతేనండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా ఇంకోండి, ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా జాయింట్ అనేది చేసేసుకోండి. ఇలా మొత్తం అంతా అంతే. ఇటు సైడ్ కూడా అంతేనండి, ఇటువైపు కూడా అంతే. ఇలా నీట్గా జాయిన్ చేసేసుకుంటామే. ఇలాగా ఇటువైపు కూడా తిప్పేసేయండి. మొత్తం చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కూడా అంతేనండి. ఇప్పుడు నేను ఎలాగైతే చూపించానో అలాగే. ఇప్పుడు వచ్చేసి ఇంకో సైడ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. మనకి అతుకు పడుతుందండి. ఆల్రెడీ వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేశాను నేను. ఇది కూడా అయిపోయింది. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. చూసుకోవాలన్నమాట వెడల్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఎక్కువ తక్కువ పెట్టామంటే మళ్ళీ ఫినిషింగ్ పోతుంది. అందుకని అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము. ఇక నాకు జాయింట్లు పడుతుందండి, ఆ జాయింట్లు కూడా వేసేసాను. ఈ నెక్ కట్ చేసేస్తున్నాను. చిన్న చిన్న టక్ ఇచ్చేసుకొని
ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగా నాకు ఇక్కడ సైడ్కి అతుకులు పడతాయి కదా, ఇది కూడా మిగిలిన క్లాత్ను కూడా అతుకులు వేస్తానండి. కొంచెం టాప్ స్టిచ్ కూడా వేసుకోండి, లేదంటే పీలుకుపోతుంది. ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసుకోండి. ఇలాగా ఇలా నీట్గా. ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి. ఇక డాట్లు ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి, తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి. ఇలాగా. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి వర్క్ ఉన్న వైపుని రెడీ చేసి పెట్టేసుకోండి. వర్క్ ఉన్న వైపు ఇలా వర్క్ ఉన్న వైపుకి రెడీ చేసి పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఉక్సు పట్టి కాజా పట్టి ఎక్కువ తక్కువ రాదనమాట. మళ్ళీ మనం చేంజ్ చేయడానికి రాదు కదా, అందుకని. అయిపోయిందండి ఇది కూడా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి. వీళ్ళకి అలాగే వచ్చిందండి. సో కాబట్టి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఓకేనా. తర్వాత ఇలాగ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి. ఇది కూడా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా మనకి షేప్ బెల్ట్కు వాడుకోవచ్చు ఈ పీస్ని అని చెప్పేసి, ఇప్పుడు నేను అదే చేస్తున్నాను అనమాట. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపుకి ఇవ్వండి. ఇలాగా ఇచ్చిన తర్వాత ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇదంతా కూడా జాయిన్ చేసుకోండి. నేనైతే ఓవర్లాక్ చేస్తానన్నమాట, అందుకని జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేద్దాం. షేప్ బెల్ట్ని జాయిన్ చేసేటప్పుడు మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఏ షేప్ పెట్టి వెళ్తుందో దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవటమే. ఏమన్నా ఉల్టా సీదా అయ్యే ఛాన్సెస్ అస్సలు ఉండవు, మనం కరెక్ట్గానే ఇచ్చాం కాబట్టి. ఇలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. రెండో షేప్ బెల్ట్ కూడా అంతేనండి. రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అలాగే. ఇప్పుడు నెక్ కోసం నేను క్రాస్కున్న లైనింగ్ క్లాత్ని తీసుకుంటున్నాను. నెక్కి నార్మల్గా పైపింగ్ అవి ఏం కాకుండా నార్మల్గా అనమాట. నార్మల్గా మనకి హెమ్మింగ్ పట్టి ఎలా ఉంటుందో అలాగా. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి, ఈ రెండు కావాలి.
ముందు వచ్చేసి ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడుతున్నాను. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లి పెట్టాను. స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా ఒక స్టిచ్ అయితే వేసేసానండి. ఇలా మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపుకి కాజా పట్టి అనమాట. 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండూ తీసుకుంటున్నాను. ఇలాగ అడుగు భాగంలో పెట్టి స్టిచ్ వేసేసుకోండి. ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేస్తే మీకు ఈ 1.5 ఇంచ్ అనేది బయటకు వస్తుంది అనమాట. నెక్ని ఆల్రెడీ తిప్పేసాను నేను, ఇంకా హెమ్మింగ్ పట్టి ఏం లేదు. నేను హెమ్మింగ్ పట్టి వేద్దాం అనుకున్నాను కానీ వేయట్లేదు. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు ఒక దాని మీద పెట్టి ఒకటి చెక్ చేయండి, కరెక్ట్గా వచ్చేసింది. ఏమి ఎక్కువ తక్కువ రాలేదు. ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే చేంజ్ చేసుకోవచ్చు మనం, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ ఎంత కొంచెం అంత ఎక్కువ వచ్చింది, దీన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేశారనమాట. అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం. నడుము దగ్గర కూడా పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీని కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి. దీనిపైన కూడా కరెక్ట్గా పెట్టేసేయండి. కింద నడుము దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేయండి. ఇక నాకు కొంచెం ఎక్కువ అయిందండి, ఒక కుట్టు వేస్తాను, అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఏమన్నా పొరపాటు జరిగితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. అందుకు నేను ఏది కూడా హైడ్ చేయలేదు, అంటే ఏది దాచట్లేదు. ఎక్కడ ఎక్కువ అవుతుందో అక్కడ చూసుకుని అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి అంతే. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేయండి. డబుల్ ఒక కుట్టు వేసేసేయండి. ఒక టాప్ స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము. ఇలా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని మన వైపుకి ఫస్ట్, తర్వాత అవతల వైపుకి, మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని అవతల వైపుకి, ఇటు సైడ్ కూడా అంతే. ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకోండి. రెండోది కూడా అంతేనండి. రెండోది కూడా సేమ్. ఫస్ట్ వచ్చేసి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోవాలి. ఇలాగా ఇక్కడ ఏమన్నా స్టోన్స్ అవంటే ఉంటే తీసేసేయండి. ఇలా పెట్టేసుకుని ఫస్ట్ మన వైపుకి, తర్వాత అవతల వైపుకి. ఓకేనా, అర్థమైంది కదా. ఫస్ట్ మన వైపుకి, తర్వాత అవతల వైపుకి, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసి, ఇలా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేసేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసేసాం కదా, దాని ప్రకారం ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఆర్మ్ లూజ్ కూడా అంతే. హ్యాండ్ లూజ్ నేను ఆల్రెడీ, ఇది షార్ట్ హ్యాండ్స్ కదా, లాంగ్ హ్యాండ్స్కి కొలత తీసేసుకున్నాను, దాని ప్రకారమే నేను స్టిచ్ వేసాను. ఇక్కడ కూడా అంతేలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా ఆర్మ్ లూజు, తర్వాత నడుము దగ్గర ఇలా స్ట్రెయిట్గా, మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. అలా 3 స్టిచ్చెస్ వేసిన తర్వాత కార్నర్కి ఇంక కుట్టు వేయండి. ఇలాగా సైడ్ కూడా అంతేనండి.
ఈ కార్నర్ కూడా అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అలాగే కట్ చేసుకోండి, అలాగే స్టిచ్ చేసుకోండి. సో ఫైనల్గా మనం ఎల్బో హ్యాండ్స్ కాబట్టి కొంచెం ఇలా షేప్ ఇవ్వాలన్నమాట. అంటే హ్యాండ్ లూజ్ కరెక్ట్గా ఉండాలి, ఆర్మ్ లూజ్ కరెక్ట్గా ఉండాలి, మధ్యలో కరువు రావాలి. అంతేనండి. చూసారా, రెండోది కూడా అలాగే చేసేద్దాము. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా స్ట్రెయిట్గా మొత్తం కూడా అంతే. ఇక్కడ నాకు కొంచెం స్టోన్స్ అడ్డొచ్చినాయి అండి, అవి తీయకపోతే మాత్రం పాడైపోతుంది. అంటే మనకి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇలా స్ట్రెయిట్గా. ఈ నడుము దగ్గర కూడా అంతే, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి, ఇలాగా స్ట్రెయిట్గా. తర్వాత రెండో వైపు కూడా అంతేనండి. ఇంకా కార్నర్ కూడా కుట్టు వేసేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.